అలాగే ఇంకా మనం చూసుకుంటే కనుక మైగ్రేన్, ఇది ప్రతి ఒక్కరిలో కూడా మెయిన్లీ ఆడవాళ్ళలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది స్ట్రెస్ వల్ల వస్తుందంటారా? మైగ్రేన్‌కి ఎలాంటి ట్రీట్మెంట్ మీ దగ్గర దొరుకుతుంది? సో, మైగ్రేన్ అనేది యూనిలాటరల్ హెడేక్ అంటాం. అంటే వన్ సైడ్ హెడేక్ యెస్. రావడం, మోడరేట్ టు సివియర్ ఇంటెన్సిటీ రావడం, హ్మ్. డ్యూరేషన్ 4 అవర్స్ టు 72 అవర్స్ బాగా పెయిన్ రావడం. యెస్. కొంచెము మూవ్‌మెంట్ చేసినా, సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అయినా, యెస్. ఇరిటేటింగ్ సౌండ్ విన్నా గానీ పెయిన్ ఇంకా చాలా అగ్రవేట్ అవుతా ఉంటది. యెస్. కొంతమంది లేడీస్‌లో మెన్స్ట్రువల్ సైకిల్‌లో ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటుంది. సో, మైగ్రేన్ హెడేక్ అనేది ఇట్స్ ఇడియోపాథిక్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్ కారణం లేదు. చాలా రేర్‌గా 1 ఆర్ 2% జెనెటికల్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది. ఈ పెయిన్ వచ్చినప్పుడు ఎంతవరకు ఇంటెన్సిటీ ఉంది? మైల్డ్ ఉందా? మోడరేట్ ఉందా? సివియర్‌గా ఉందా? ఎంతసేపు ఉంది? అండ్ ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి? ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళకి మందులతో సరిపోతుందా? ఆర్ ప్రొఫైలాక్టిక్ మెడికేషన్‌తో సరిపోతుందా? ఆర్ చాలా ఎక్కువగా ఉంది, మల్టిపుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయంటే వాళ్ళకి నర్వ్ బ్లాక్స్ ఉంటాయి. ఏ రీజియన్‌లో వచ్చింది? కన్ను పైన వస్తుందా? మెడ వెనకాల వస్తుందా? తల పైన వస్తుందా? ఏ రీజియన్‌లో వస్తే ఆ రీజియన్ దగ్గర నర్వ్ బ్లాక్ ట్రీట్మెంట్ ద్వారా ఉంటుంది. ఓకే. అండ్ దీంతో పాటు బోటాక్స్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. ఈ బోటాక్స్ ఇంజెక్షన్స్ వల్ల కూడా మంచి పెయిన్ రిలీఫే ఉంటుంది. అంటే ఇప్పుడు మైగ్రేన్ పెయిన్‌తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి కూడా ఏజ్ లిమిట్ ఏం లేదు. హ్మ్. రెగ్యులర్‌గా పెయిన్స్ ఏదైనా మైగ్రేనే కానీ, నెక్ పెయినే కానీ, జాయింట్ పెయిన్స్ ఏమొస్తున్నా రెగ్యులర్‌గా మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. హ్మ్. హ్మ్. అది పెయిన్ తగ్గినప్పుడు స్టాప్ చేస్తాం. మళ్ళీ పెయిన్ అనిపించింది అనగానే ఇంకా కంటిన్యూటీ డాక్టర్ ఏవైతే మనకి వన్స్ ఒకసారి చెప్తారో అవే మెడిసిన్స్ మనం వేసుకొని రిలీఫ్ పొందుతూ ఉంటాం. ఇలా రెగ్యులర్‌గా పెయిన్స్ వస్తున్నప్పుడు మనం టాబ్లెట్స్ వాడటం వల్ల ఏమైనా నెక్స్ట్ మనకు ఫర్దర్‌గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సో, రెగ్యులర్‌గా పెయిన్ కిల్లర్ యేసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు చూసుకుంటే కిడ్నీ డిసీజ్ ఎక్కువగా వచ్చేది పెయిన్ కిల్లర్స్ వల్లనే ఉంది. ఓకే. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కూడా అవుతున్నాయి. హ్మ్. ఎందుకంటే ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి కిడ్నీ మీద చాలా ఎఫెక్ట్ వస్తుంది. హ్మ్. అక్యూట్ కిడ్నీ డిసీజ్ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్‌గా కన్వర్ట్ అయిపోతుంది. హ్మ్. అండ్ వీటితో పాటు స్టమక్ అల్సర్స్ రావడము, హ్మ్. గ్యాస్ట్రైటిస్ రావడము. సో, లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. హ్మ్. అందుకే ప్రిస్క్రైబ్డ్ డోసేజ్‌లో కొన్ని రోజులే 2 ఆర్ 3 డేస్ మాత్రమే పెయిన్ కిల్లర్స్ వాడాలి. హ్మ్. రోజు తరబడి 1 మంత్, 2 మంత్స్ యేసుకున్న వాళ్ళు ఇవాళ నా ఓపీడీకి కూడా చాలామంది హ్మ్. 2 మంత్స్, 3 మంత్స్ యేసుకుని కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలామందే 2, ఉన్నారు. 3 మంత్స్ యూజ్ చేసి కూడా. యెస్. ఓకే. మళ్ళీ ఓకే. వాళ్ళకి ఇంకా వేరే పెయిన్ కిల్లర్ గాని ఏ మెడిసిన్స్ పనిచేయవు. హ్మ్. ఒక్కసారి కిడ్నీ డ్యామేజ్ అయితే మళ్ళీ రికరెంట్‌గా డయాలిసిస్ చేసుకుంటా ఉండాలి. వాళ్ళకి ఎక్కువ స్టేజ్ ఉన్నప్పుడు మళ్ళీ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కూడా అవసరం పడొచ్చు. ఓకే.